హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 4వ అధ్యాయం 21 నుంచి 25 వచనాల వరకు యేసుక్రీస్తు ప్రభువుల వారు తెలియపరచబడుతున్నటువంటి ఉపమానాన్ని మనమందరం కూడా ధ్యానం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితాలను ఈ లోకంలో స్థిరపరచుకుంటూ దేవుని యొక్క ప్రత్యక్షతను కనపరిచేటువంటి దేవుని బిడ్డలుగా మనమందరం కూడా సాక్షులుగా ఫలించాలని నేను ఎంతో ఆశపడతా ఉన్నాను. లేఖనాలు మనము ధ్యానం చేసుకుంటూ వివరించుకుంటూ మనలో మనము దేవునితో సహవాసం చేస్తూ ఆయన కార్యములను చూసేవారుగా మనమందరం కూడా ముందుకు సాగిపోదాం. మరియు ఆయన వారితో ఇట్లా నేను దీపము దీపస్తంభము మీద నుంచోబెటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచోబెటకు తేబడదు కదా. రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడటకే గాని ఏది మరుగు చేయబడలేదు. వినుటకు చెవులు ఎవరికైనాను ఉండినేడలా వాడు వినుగాక అనెను. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని ఎద్దు నుండి తీసివేయబడిందని వారితో చెప్పాను. సో క్రైస్తవ జీవితంలో అనేకమైన సందర్భాల్లో, పునరుద్ధాన దినములలో, ప్రసంగాలలో, ఇక ఉపమానాలు మీరందరూ కూడా విన్నటువంటి వారే. అయితే దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ లేఖనం చూసినప్పుడు దీపము దీపస్తంభము మీద నుంచబడికే గాని కొంచెము క్రిందైనను మంచము క్రిందైనను ఉంచబడటకు తేబడదు కదా. సో ఇక్కడ దీపము అన్నొక విషయాన్ని మనం గమనించినట్లయితే వెలుగు, దీపము వెలుగు, మరి ఆ యొక్క ప్రకాశించబడట, మరి ఇవన్నీ కూడా మరి ప్రతి ఒక్కరికి ఆ చీకటి బ్రతుకులో ఉన్నవారికి, అంధకారంలో ఉన్నవారికి, రహస్యంగా జీవించబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ రహస్యంగా ఆ బంధకాల్లో ఉన్నటువంటి అందరికి కూడా వెలుగు చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ వెలుగు ఎక్కడ ఉండాలంట, ఈ జ్ఞానం ఎక్కడ ఉండాలి అంటే మరి ఆ దీపస్తంభము పైన ఇక ఆ దీపము ఉండాలని, ఎత్తైనటువంటి స్థలములలో ఆ యొక్క దీపం ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. పక్షిరాజు చూడండి, ఎత్తైన స్థలములలో మరి ఆ యొక్క గ్రద్ద మరి పక్షులన్నింటిలో కూడా రాజుగా ఉన్నట్లుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ యొక్క మరి పక్షి ఎంతో ఉన్నతమైన స్థాయిలో, ఎత్తైన స్థాయిలో ఉంటూ తాను తన యొక్క బిడ్డలను కూడా చక్కగా అది జాగ్రత్తగా చూచుకుంటూ ఉంటుంది. అటు రీతిగానే మరి మన కుటుంబంలో కూడా ఎవరి గృహాల్లో, ఎవరి కుటుంబాలలో వెలుగుని మరి మంచము క్రింద కానీ ఎక్కడ కూడా పెట్టరు. చూడండి, మనం కరెంటు లైట్స్ ఎక్కడ పెట్టుకుంటామండి, ఆ యొక్క వాల్స్ పైన పెట్టుకుంటూ ఉంటాం. సో ఒకవేళ కనుక మంచం కింద పెట్టినట్లయితే అది వెలుగు కనపడదు, ఎవరికి కూడా కనపడదు, చీకటిగానే ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ దేవుడు, చెవులు కలిగిన వాడు వినుగాక అని ఒక మాట చెప్తా ఉన్నాడు. సో సర్వసాధారణంగా మనం అందరం కూడా ఇక మన గృహాల్లో, మన కుటుంబాల్లో ఇక పవర్ యొక్క లైట్స్ చూస్తున్నాం, దీపాలు చూస్తున్నాం, వెలుగును చూస్తున్నాం. ఒకళ్ళకి కనుక కరెంటు పోతే మాత్రము అంత అంధకారం అయిపోతూ ఉంటుంది, ఇంకా చీకటి వస్తూ ఉంటుంది, ఇంకా దోమలు కరుస్తూ ఉంటే ఇంకా నిద్ర కూడా పట్టిన విధముగా ఆ యొక్క స్థితిగతులు, పరిస్థితులు మనం అందరం కూడా చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఆత్మీయ జీవితంలో మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. సో భౌతికంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, మరియు ఆత్మానుసారంగా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ కింద వచ్చిన చూద్దామండి. ఏమన్నా ఇక్కడ రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు. సో రహస్యంగా ఏది కూడా తేటపరచబడవదు. సో రహస్యంగా ఉన్నది కంపల్సరీ బయట అది వ్యక్తం అవ్వాల్సిందే. ఆ చీకటి ఎక్కడ కూడా అది దాగి ఉండటకు వీలు లేదు. ఎందుకంటే దేవుని యొక్క వెలుగు ఆ చీకటిలో ప్రకాశించుచున్నదని యోహాను సువార్త 3వ అధ్యాయంలో, 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగాక. మన యొక్క జీవితంలో కూడా అనేకమైన సందర్భాల్లో అజ్ఞానము
అవివేచన కలిగిన వారుగా ఉన్నాం అనుకుంటాం. అయితే దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క వివేచనను, దేవుని యొక్క మాటలను మరుగైన విధముగా దాచిపెడుతున్నారన్న విషయాన్ని ఇక లేఖనాల ద్వారా మీరు గ్రహించాలి. వాటిని రహస్యంగా తగిన కాలమునందు దేవుని మాటలను జ్ఞాపకము చేసుకుని లేని వారుగా ఉండిపోతా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్నది, దేవుని శక్తి మీలో ఉన్నది, దేవుని చేత ప్రేమించబడుతున్నారు, దేవుని కృప చేత రక్షించబడుతున్నారు. అయితే దేవుని యొక్క సన్నిధి నుంచి వస్తున్న ప్రతి దాన్ని కూడా సంపూర్ణంగా మీరు అందరూ కూడా అనుభవించలేకపోతా ఉన్నారు. ఇది గ్రహించాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు, మరి చెవులు కలిగిన వాడు వినుగాక అని చెప్పేసి ఒక చక్కటి మాట మరి మీ అందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు. నీకు అర్థం కావట్లేదేమో, నువ్వు గ్రహించలేకపోతున్నావేమో. నా బ్రతుకు ఏమిటి, నా జీవితం ఏంటి, నా స్థితిగతులు ఏంటి, నా పరిస్థితులు ఏంటి, నేను అనుకున్నది ఒకటి కూడా జరగట్లేదు, నేను ప్లాన్ చేసింది ఏది కూడా మరి సక్సెస్ కావటం లేదు అని అనేకమైన తలంపులతోటి, ఆలోచనలతోటి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు, చక్కటి మాటతోటి మిమ్మల్ని అందరూ కూడా ధైర్యపరుస్తున్నాడు. నీ విశ్వాసమును దాచి ఉంచు మాకు, నీ విశ్వాసాన్ని బలహీనపరచుకొనకు మాకు, నీ జ్ఞానమును దాచి ఉంచు మాకు, నీ వివేచనను దాచి ఉంచుకొనగాక. మరి నీ హృదయాంతరంగంలో దేవుని యొక్క సన్నిధిలోకి ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలోకి వెళ్తా ఉన్నావు. నీకు సేవకుడు బోధిస్తున్నాడు, నీ సువార్థికుడు బోధిస్తున్నాడు, నీ బోధకుడు బోధిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అవన్నీ కూడా మన హృదయంలో భద్రపరుచుకుని ఆ యొక్క వాక్యాలను, మాటలను మనము ధ్యానం చేసుకుంటున్నప్పుడు మన జీవితంలో మరంతా కూడా వెలుగుగానే ఉంటుంది. ఎటువంటి చీకటి సంబంధాలు వ్యక్తులు ఉన్నా, చీకటి ప్రభావం కలిగిన, ఎటువంటి అంధకార మార్గంలో ప్రయాణించిన ఆ అంధకార మార్గంలో కూడా విశాలతను, వెలుగును కనపరిచే దేవుడు మరి మన యొక్క యేసుక్రీస్తు ప్రభువు అన్న విషయాన్ని మీ అందరికీ తెలిసినదే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక, దేవునికి ఘనత కలుగుగాక. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. ఏమనండి, మీరు ఎట్టి కొలతతో కొలుస్తారో, మీ విశ్వాసం ఎంత కనపరుస్తారో అంత కొలతతో మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడితే, అంతకంటే ఎక్కువగా కూడా మీకు అనుగ్రహించబడితే అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును, కలిగిన వానికి ఇవ్వబడును. సో నీకు కలిగిన జ్ఞానము, దేవుని జ్ఞానము ద్వారా నీకు సమస్తము కూడా అనుగ్రహించబడుతూ ఉంటాయి. సో మనం వింటున్న చెవులను బట్టి చాలా జాగ్రత్తగా మనం గ్రహించేవారుగా ఉండాలి. మరియు లేనివానికి ఏం చేస్తాం, లేనివానికి దేవుని జ్ఞానము, దేవుని భక్తి, దేవుని భయము లేని వారికి వాడికి కలిగిన దానంతటినీ కూడా దేవుడు తీసివేస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు చక్కటి వెలుగునిచ్చున్నాడు. ఆయనే వెలుగుగా ఉన్నాడు, ఆయనే కృపాసత్య సంపూర్ణుడుగా ఉన్నాడు, ఆయనే మన జీవితంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయనే మన చీకటి బ్రతుకులను, బలహీనమైనటువంటి దరిద్రమైన జీవితాలను దేవుడు తొలగించి ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఆత్మతో మనల్ని నింపి ఉన్నాడు. కాబట్టి మనకు కలిగిన దానిని మనం రహస్యమందు దాచిపెట్టుకొనకూడదు. మన జీవితంలో ఏదైతే సక్సెస్ లేదో అది తప్పకుండా విజయాన్ని కనపరిచే విధంగా, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహిమను కనపరిచే విధంగా దేవుడు ఈ రాత్రి కాలశంలో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో నాకు అది లేదు, ఇది లేదు, నేను అందరికంటే నేను చాలా కింద స్థాయిలో ఉండిపోతూ ఉన్నాను, అందరూ కూడా విజయం సాధిస్తున్నారని చెప్పేది అనేక మంది వారు ఆలోచన చేస్తుంటారు. కానీ దేవుని యొక్క కుమారులతో దేవుడు మాట్లాడుతున్నాడు, రహస్యమందున్నది ఏది కూడా దాచబడదు. మీరు కూడా రహస్యంగా ఉండకూడదు, ఏది కూడా దాచుకోకూడదు. ముఖ్యంగా దేవుని యొక్క రాజ్యం గురించి, దేవుని సువార్తను గురించి, దేవుని ప్రభావం గురించి మనము వెలుగెత్తి చాటించేవారిగా మనం అందరం కూడా ఉండాలి, వెలుగెత్తి చెప్పేవారిగా ఉండాలి. దేవుడు నీ జీవితంలో చేసిన సాక్ష్యం బట్టి ఆయన యొక్క చీకటి బ్రతుకులను మరి ఏ విధంగా నీకు వెలుగుమయంగా చేసి ఉన్నాడు, అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మనకు కలిగిన జ్ఞానమును,
మనకు కలిగిన సాక్ష్యమును, మనకు కలిగిన విశ్వాసము, మనము పొందుతున్న ప్రేమను, దేవుని ద్వారా మనము పొందుకున్నటువంటి కృపను సమస్తమును కూడా బహిర్గతము చేయవలసిన వారమై మీరందరూ కూడా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ నీ యొక్క హృదయంలో, నీ తలంపులలో, నీ ఉద్దేశంలో, నీ ఆలోచనలలో దేవుని మాటలు రహస్యంగా దాచిపెడుతూ అవి బయటికి రాకుండా ఈ లోక సంబంధమైన నోటి మాటలతోటి వ్యర్థకరమైనటువంటి, ఎందుకు పనికిరానటువంటి, విలువ లేనటువంటి, దుష్టుని సంబంధమైనటువంటి వాటిని మనము బహిర్గతంగా చేస్తూ దేవుని యొక్క నామములో మనమందరం కూడా అవమానపరిచేబడే విధముగా ఎవరికి వారుగా ఈ లోకంలో జీవించబడతా ఉన్నారు. అయితే దేవుడు మరలా మాట్లాడుతున్నాడు, నేను సరి చేసుకున్నట్టుకు దేవుడు నిత్యము కూడా నీతోనే ఉంటూ ఉన్నాడు, ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మచేత దేవుని సన్నిధిలోకి వచ్చి ఉంటే ఒక ప్రత్యేకమైన ఒక మార్పు కోసము, ఒక కారణం కోసము, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు సన్నిధికి, దేవుని యొక్క వాక్యం దగ్గరికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడండి. మీరు సర్వసాధారణంగా మామూలుగా వచ్చినటువంటి వారు కారు. దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క వాక్యమును మీరు వింటున్నారంటే ఆ వాక్యము ద్వారా దేవుని ఆశీర్వాదం మీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ, మిమ్మల్ని ప్రేమిస్తూ, మిమ్మల్ని ఆదరిస్తూ, మీకు సహాయం చేటుకు ఆయనకు వాక్యంలో ఉన్న బలము, శక్తిని, సామర్థ్యమును మీకు పొందుకున్నట్టుకే దేవుని సన్నిధిలోకి, దేవుని యొక్క వాక్యము దగ్గరికి నడిపిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా సరే ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. దేవుడు మీ హృదయంతో మాట్లాడుతుంటాడు. ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏం ప్రార్థన చేస్తున్నారో తెలియని రీతిగా దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవునితో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినట్టు మీరు అందరూ కూడా ఏ సమయంలో వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతాడు. అయితే దేవుడు మాట్లాడిన మాటలను మనము దాచి ఉంచుతున్నాము అని చెప్పి వాక్యం చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ఏమన్నాను ఇక్కడ? రహస్యం ఏదైనా తేటపరచబడకపోదు, బయలుపరచబడటకే కానీ ఏది మరుగు చేయబడలేదు. మన జీవితంలో అనేకమైన రోగాలు ఉంటే ఆ రోగాలు బయటకు వస్తుంటాయి, వ్యసనాలు బయటకు వస్తుంటాయి, బలహీనతలు బయటకు వస్తుంటాయి. రహస్యమైనది ఏది కూడా దాచబడదు, అన్ని బయటికి వస్తూ ఉంటాయి. సమస్తమును ఎరిగినట్టు దేవుడు 139వ కీర్తన ప్రకారంగా నువ్వు నడుచుటను, మాట్లాడుటను, కూర్చున్నటను, తినుచును, అన్ని సందర్భాల్లో కూడా నీకంటే ముందుగా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 139వ కీర్తన చివరి భాగంలో, అయా నీకు ఏదైనా ఆయాస్కరముగా నేను చూసినట్లయితే నన్ను క్షమించు అని దేవునితోటి మరి ఆ కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా దేవుని యొక్క వాక్యమును నీ హృదయంలో, నువ్వు విన్న వాక్యమును, మరి చెవులు కలిగిన వాడు వినుగాక అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. వింటున్నావు, నీ హృదయంలో ఉంటుంది, కానీ అది రహస్యముగా ఉండకూడదు. నీ యొక్క రక్షణ రహస్యముగా ఉండకూడదు, నీ పోషణ రహస్యముగా ఉండకూడదు, దేవుని యొక్క కృప రహస్యముగా ఉండదు, దేవుని యొక్క ప్రేమ రహస్యముగా ఉండకూడదు. నీ హృదయాంతరంగంలో అంతా దేవుని శక్తితోటి, దేవుని మాటతోటి, దేవుని పలుకులతోటి మనం ఎప్పుడు కూడా ఆ దేవుని స్మరించుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు కలిగిన వానికి మరి ఎక్కువగా దేవుడిస్తాడని మరి దేవుడి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో, నువ్వు ఏ విశ్వాసంతో కొలుచుకుంటావో అదే విశ్వాసంతో నువ్వు పొందుకుంటావు. నీ విశ్వాసం సందేహపరచుకొనక, నీ విశ్వాసం వెనకడుగు వేయక, నీ విశ్వాసం సందేహము కలగకుండా 100 కంటే 2 కలిగిన విశ్వాసముతో ఈ రాత్రి కాలశంలో నువ్వు ప్రయత్నించి నీ విశ్వాస యాత్రను మరలా 2 దేవుని ఆశీర్వాదం. అందరు కూడా ఏమంటారండి, 2 ఆశీర్వాదం అంటే చక్కగా సంతోషిస్తూ ఉంటారు. కానీ 200% నేను విశ్వాసంతో నేను దృఢంగా ఉంటాను. తుఫాన్లు వచ్చినా చూడండి, గడిచినటువంటి 4-5 రోజుల్లో వర్షాలు వస్తూనే, మరి కేవలము ఆంధ్రప్రదేశ్, మరి తెలంగాణ, మరి ఈ ప్రాంతంలో కాదండి, ఆల్ ఓవర్ ద వరల్డ్, అమెరికాలో వర్షాలు వస్తున్నాయి, ఇంగ్లాండ్లో వర్షాలు వస్తున్నాయి, మరి అనేకమైన ప్రాంతాల్లో వర్షాలు వస్తూనే ఉన్నాయి. అనేక మంది ప్రజలందరూ కూడా ఎక్కడ ఉన్నవారు అక్కడ ఉండిపోతూ ఉన్నారు. చూడండి, ఒక జ్ఞాపకం చేస్తాను. నోవాహు ప్రళయము, మరి ఆ యొక్క ప్రజలు ఆ కాలంలో అనేక మంది వారు పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఒక్కసారిగా నోవాహు ప్రళయం ద్వారా సమస్తము ప్రపంచమంతా కూడా నశించిపోయినది.
ఇప్పుడు 4-5 రోజులు వర్షాలకే ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోతా ఉన్నారు. ఈ స్థితిగతులు, పరిస్థితులన్నీ చూసుకుని రహస్యంగా ఉన్నటువంటి దేవుడు తెలియపరచబడిన మాటలు రహస్యంగా పెట్టుకోక, అపవాది ఏదైతే నిన్ను బంధించి వేసి ఉన్నాడో ఆ అజ్ఞానం నుంచి బయటకు వచ్చి దేవుని మాటలను, దేవుని పలుకులను మీరందరూ కూడా కలిగిన దానిని మరి ఇంకా ఎక్కువగా పొందుకునే వారిగా, మరి దీపస్తంభం పైన దీపం పెట్టేవారుగా ఉండాలి. కానీ ఆ దీపమును మంచం కింద పెట్టుకోకుండా, దాచిపెట్టుకోకుండా మీకు కలిగిన విశ్వాసమును, ప్రార్థన జీవితమును, దేవుని యందు భయం భక్తిని ఇంకా కనపరుచుకుంటూ మనం అన్ని విషయాల్లో కూడా మన భర్తలతోటి, మన మరి మీ యొక్క భార్యలతోటి, మీ భర్తలతోటి, మీ పిల్లలతోటి, మీ కుటుంబ సభ్యులతోటి మీరందరితో కూడా దేవుని కలిగిన ప్రేమను, దేవుని కలిగిన జ్ఞానమును, దేవుని కలిగిన భక్తిని ఒకరికొకరు మనం హెచ్చరించుకుంటూ, ప్రేమించుకుంటూ మనం దేవుని సన్నిధిలో ఐక్యముగా మీరందరూ కూడా ఉండాలని ఆశిస్తూ చెప్పబడిన కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వించిన గాక.